చాలామంది బ్యూరోక్రాట్స్ అనుకునేటువంటి వాళ్ళు ప్రొఫెసర్లు, అలాగే సిఐ, డిఎస్పి, ఐఏఎస్, ఐపీఎస్ రేంజ్లో చేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భం ముందట విద్యావంతులు కూడా పోటీలోకి అయితే వస్తున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఇట్లాంటి వాళ్ళు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నారు. ఈ యొక్క పరిణామము శుభసూచకం అనుకోవచ్చు అంటారా? అంటే భారతదేశ ఎన్నికల వ్యవస్థలోకి ఎవరైనా రావచ్చు. ఏముంటుందంటే వాళ్ళు ఇన్నాళ్ళు అధికారులకు పనిచేస్తారు కనుక రాజకీయ నాయకుల కింద పనిచేస్తారు, మంత్రుల కింద, ఎమ్మెల్యేల కింద, ఎంపీల కింద పనిచేస్తారు. వాళ్ళ కింద పనిచేసే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. అందుకే వీళ్ళు మేము కూడా రాజకీయ నాయకులం అయితే ఒక అధికారాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అనే అభిప్రాయం ఉండొచ్చు. లేదా ప్రజలకు సేవ చేయాలనేది కూడా కొంతమంది చిత్తశుద్ధి కూడా ఉండొచ్చు, ఉండి ఎన్నికల్లోకి వస్తున్నారు. కానీ గెలిచిన తర్వాత ఏం చేయగలమనేది తెలుస్తుంది వాళ్ళందరికీ. అయితే ఒక ఐఏఎస్ అయిన వాళ్ళు, ఐపీఎస్ అయిన వాళ్ళు వాళ్ళ సర్వీస్ కాలంలో చాలా దగ్గరగా ప్రజల సమస్యల్ని చూస్తారు. వాళ్ళు సమస్యలను పరిష్కరించలేకపోయినా సమస్యలను చూస్తారు. వాళ్ళు ఆ సమస్యల్ని చూసిన అనుభవం ఉంటుంది. రెండవది, ఏ విధానాన్ని ఎట్లా రూపకల్పన చేయాలనే అవగాహన కూడా ఉంటుంది వాళ్ళకి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలకి వాళ్ళే విధాన రూపకల్పనకు సంబంధించిన సజెషన్లు ఇస్తారు కనుక ఉంటుంది. అందుకోసం ఆ విజన్తో సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తే సంతోషం. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత పార్లమెంటరీ పందుల దొడ్డి అని ఒక మాట తరిమెల్ల నాగిరెడ్డి గారు అన్నారు కదా. ఈ పందుల దొడ్డిలో ఒక పంది బురద పూసుకున్న తర్వాత ఇంకో పందికి ఆటోమేటిక్గా పూస్తుంది అనేది ఒక మాట. మరి వీళ్ళు అట్లా పూసుకుంటారా లేదా స్వతంత్రంగా ఉండి ప్రజల కోసం పనిచేస్తారా మనం చూడాలి. అఫిడవిట్లు మీరు చూస్తున్నారా, 1000 కోట్లు కనబడతా ఉన్నాయి. 5,000 కోట్లు అని ఒకరికి, 2,000 కోట్లు అని ఒకరికి, ఇట్లా ఫోటాఫోటీ మినిమం 100 CR పైనే ఉన్నటువంటి అఫిడవిట్లనే మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆస్తులను చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? వీళ్ళు సంపాదించారనుకుంటున్నారా, లేకపోతే ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత పెరిగినటువంటి ఆస్తులు లెక్క కనబడుతున్నాయా? నిజమే. నేను మన కొనసాగింపుగా ఇది మంచి ప్రశ్న, ఇంటర్వ్యూ కొనసాగింపుగా. నేను ఒక ఇద్దరివి చూశాను. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన, తెలంగాణలో ఒక ఆయన. 5,000 కోట్లు అంటే వామ్మో, 5,000 కోట్ల అంటే నాకు రాజకీయ పరిజ్ఞానం వచ్చిన తొలి రోజుల్లో ఆనాడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది అంటే 5,000 కోట్లు, 10,000 కోట్లు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 30,000 కోట్లు ఉండే రాష్ట్ర బడ్జెట్. ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉండేనో ఒక మనిషి దగ్గర అంత ఉంది అంటే ఇవి బయటికి చెప్పినవి మాత్రమే అండి. బయటికి చెప్పినవి ఇవి. అంటే ఇవి నాకు తెలిసి ఇంతకు 2 ఇంతలు ఇంకా వేరుగా ఉంటుంది అది. అంటే ఇంత డబ్బు మనుషుల దగ్గర ఉందంటే ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు భారతదేశంలో ఆర్థిక సమానత్వం అనేది రోజు రోజుకి పెరుగుతుందా, అసమానత్వం తగ్గుతున్నాయంటే అసమానత్వము అనేది ప్రజల మధ్యన చాలా వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళలో 99% 100 కోట్లకు తక్కువ వాళ్ళు ఎవరు లేరు. మినిమం 100 కోట్లు, మ్యాక్సిమం 5,000, 10,000 కోట్లు నడుస్తూ చూస్తున్నాం మనం. ఇంత డబ్బు సంపాదించి ఎందుకు నీకు డబ్బు? మొదటి ప్రశ్న నేను వేస్తాను మామూలుగా. అసలు ఒక రాజకీయ నాయకునికి డబ్బు ఎందుకు? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్తావు, నామినేషన్ వేయడానికి ఆ నామినేషన్ ఫీజు ఎంత ఉందో నాకు తెలియదు, మామూలుగా ఎంతో 10,000 అంతే కదా, 25,000 రూపాయలు నామినేషన్ ఫీజు. ఓకే, నువ్వు ఆ ప్రింటింగ్ అవి ఇవి చేసుకోవడానికి ఇంకొక 1,00,000 రూపాయలు, 2 లక్షలు, సరే ఒక 10 లక్షలు పెడదాం, ఓ 10 లక్షలు పెట్టుకుందాం. ఒక 10 లక్షలు నీవు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ 10 లక్షలు నీ మిత్రులు వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తారు. ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు ఒక 4 లక్షల ఓటర్లు ఉన్న చోట, ఓ నియోజకవర్గం 5 లక్షల ఓటర్లు, ఓ ఎంపీ నియోజకవర్గం ఉంటే ఈ 5 లక్షల ఓటర్లు అందరూ నీ విధానాలు చూసి, నీ పార్టీ విధానాలు చూసి నీకు ఓట్లు వేస్తారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. ఏ ప్రచారం చేయకుండా, ప్రజల వద్దకు వెళ్ళకుండా నేను ఈ రాజకీయ పార్టీలకి ఒక ఛాలెంజ్ లాగా చెప్తున్నది ఏంటంటే, అయ్యో మీరందరూ మంచోళ్ళే, మీ పార్టీలు మంచివే, మీ విధానాలు మంచివే. నేనేమంటున్నా అంటే విపరీతంగా ఖర్చులు పెడతారు మీరు. ఒక పార్టీ ఎన్నికల సందర్భంలో ఒక మీటింగ్ పెట్టాలంటే తక్కువ 2 కోట్లు ఖర్చు అవుతాయి. ఒక నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాలంటే ఇన్ని నియోజకవర్గాల్లో ఇన్ని మీటింగ్లు పెడుతున్నారంటే కనీసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు ఇది ఈ సంపద అంటే ఈ సమాజ సంపద, మీ దగ్గర ఉన్న ఎవరి దగ్గర ఉన్న సమాజ సంపద. దానితో పాటు విపరీతంగా రకరకాల రూపాల్లో డబ్బును కూడా ఖర్చు చేస్తున్నారు నీళ్ళలాగా. ఇది సమాజ సంపద.
ఇవన్నీ ఎందుకు? ఈ ఎర్రని ఎండపూట 46 డిగ్రీల ఉన్న ఈ చోట మీరేం చేయండి, టీవీలలో కూర్చోండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, మీలాంటి ఛానల్స్ వచ్చాయి, మీరు ఛానల్లో వచ్చి కూర్చోండి. ఆ అభ్యర్థి ఈ అభ్యర్థి వస్తాడు, నీ విధానం నువ్వు చెప్పు, ఆయన విధానం ఆయన చెప్తాడు. ఏసీ రూమ్లలో కూర్చొని మీ విధానాలు చెప్పు, ప్రజల వద్దకు వెళ్తాయి, ప్రజలు నిర్ణయించుకుంటారుగా ఎవరికి ఓటు వేయాలని. నమ్మకం ఉందా? ఇంకా రాజకీయ నాయకులు చెప్పితే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు కనబడతా ఉన్నారా? లేకపోతే ఎలక్షన్స్ ముందు రోజు వచ్చేటువంటి ఆ 5ో 10ో తీసుకొని ఎవరికోవని కేసేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారా? అంటే ప్రజలను ఏం చేస్తారంటే అనివార్యంగా నెట్టేస్తున్నారు వీళ్ళు. ప్రజలు కూడా ఇప్పుడు వీడేమి సొక్కమా, వీడు 5,000 కోట్లు, వీడు 2,000 కోట్లు, వీడు 100 కోట్లు, వీడు 500 కోట్లు సంపాదించుకోండి, వీడు మా డబ్బే సంపాదించుకున్నాడు, వీడు మేము కట్టే పనులు, మా ఈ సమాజ సంపద, ఈ డబ్బునే ఈ రూపంలో సంపాదించుకొని కూడబెట్టుకున్నాడు. ఈ కూడబెట్టుకున్న డబ్బును మరింత పెంచుకోవడానికి, కూడబెట్టుకున్న డబ్బును కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. డబ్బు లేని వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం అనేది అసాధ్యమయ్యే విషయం కాదు. నేను అందుకే ఎప్పుడు ఆలోచిస్తుంటాను, మా దళిత మిత్రులు చాలామంది రాజ్యాధికారం అంటూ ఉంటే నేను అంటూ ఉంటా, మీరు రాజ్యాధికారం 30 ఏళ్ళ నుంచి అంటున్నారు, మీరు ఇంకొన్నాళ్ళ తర్వాత అసలు ఎన్నికల్లో పోటీ చేసే ఒక పరిస్థితి ఉండదు కనుక ఎన్నికల్లో నియోజకవర్గాలు, రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళే డబ్బులు పెట్టి, వాళ్ళే క్యాండిడేట్ని చూసి ఒక డమ్మి నిలబెట్టి వాళ్ళే ఎంపిక చేసుకొని నీ సంతకం కూడా వాళ్ళే పెట్టుకునే రోజులు వస్తాయి. కనుక ఇంతకుముందు 20 ఏళ్ళ కిందటనో మామూలుగా ఉన్నటువంటి నాయకులు, ఆ న్యూ డెమోక్రసీ నాయకుడు ఉండే ఎమ్మెల్యే, బస్సులలో పోయి గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు, లేకపోతే మా దగ్గర మహేంద్రనాథ్ గారు అని ఉండే, మహేంద్రనాథ్ గారు లాంటి వాళ్ళు, అట్లా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేసినటువంటి సూర్యారావు అని ఉండే బీఎస్పీ పార్టీ విశాఖపట్నం వైపు, ఇట్లాంటి నిజాయితీ కలిగిన నాయకులు ఒకప్పుడు వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిండ్రు. ఇప్పుడు ఇవాళ తుంగతుర్తి నుంచి మొన్న సామేలన్న గెలిచిండు. పాపం సామేలన్న చాలా పేదవాడు, సరే నిలబడ్డాడు, పార్టీ తరఫున గెలిచిండు. అట్లా ఏ డబ్బులు లేని మనిషికి ఓట్లు వేసే ఒకానొక స్థితి ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు రోజు రోజుకి ఆ పరిస్థితి లేకుండా ఈ పెట్టుబడిదారులు, దోపిడీదారులు, భూస్వాములు కలిసి ఎన్నికల్ని చాలా కాస్ట్లీ చేసేస్తున్నారు. అందుకే ఈ కాస్ట్లీ చేయటం అనేది సామాన్యుడు ఎంటర్ కాకుండా చేస్తున్నారు. డబ్బున్నోడే ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే కార్పొరేట్ కల్చర్ను మన పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలోకి తీసుకొస్తున్నారు. నా ఊహ నిజమైతే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే 50% కార్పొరేట్లే మన ఎన్నికల సిస్టాన్ని నిర్ణయిస్తున్నాయి. ఎవరైనా సునీల్ కనుగోలు ఒక ఆయన అంటాడు, తర్వాత ఇంకొక ఆయన ఎవరో పీకే అని ఇంకొక ఆయన, వీళ్ళందరూ ఏంటి, నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, రాహుల్ గాంధీ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి టీషర్ట్ వేసుకోవాలి, లారీ ఎప్పుడు ఎక్కాలి, లారీ డ్రైవర్తో ఏం మాట్లాడాలి, టీ ఎప్పుడు తాగాలి, టీ ఎవరితో తాగాలి, జొన్న రొట్టె ఎక్కడ చేయాలి, చపాతి ఎక్కడ చేయాలి, ఇది మొత్తము మనిషిని, ఒక రాజకీయ నాయకుడిని వీళ్ళు తయారు చేస్తే వీడు వెళ్ళి అక్కడ ప్రదర్శిస్తున్నాడు. అసలుకి ఇదేమిటండి? ప్రజల వద్దకు వెళ్ళే ఒక నాయకుడు, ప్రజలు ఎంత సహజంగా ఉంటారో అంత సహజంగా వెళ్ళవలసింది పోయి ఒక కార్పొరేట్ వాడు వచ్చి ఒక కంపెనీ పెట్టుకొని ఇదో వాడు ఇచ్చే సూచనల ప్రకారం నువ్వు వెళ్తున్నావంటే రేపు ఓ జిందాల్ కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, లేదా ఆదాని కంపెనీ, అంబానీ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిన్ను ప్రధానమంత్రిని చేస్తా, నీకు 300 సీట్లు నేను గెలిపించి నీకు ఇస్తా, నువ్వు ప్రధానమంత్రి సీటు మీద కూర్చున్న తర్వాత నేను చెప్పిన పని చేయాలి అనే రోజులు 50% వచ్చింది. ఇప్పుడు ఆ మిగతా 50% కూడా ఇంకొక 10 ఏళ్లలో వస్తుంది. కనుక దళితులకి, బీసీలకి, పేదలకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేని ఒక స్థితి రాబోతుంది.